మనం ఇప్పుడు కైట్స్ ఫెస్టివల్ గురించి కైట్స్ అంటే మనకు తెలుసు గాలిపటం. గాలిపటం అంటే ఏంటి? ఒక పేపర్‌తో మనం చేస్తాము. అది ఎందుకు సంబరంగా వాళ్ళు చేసుకుంటారు అనేది చూద్దాము. ఒకటి ఏంటంటే గాలిపటం మనకు తెలుసు పైకి ఎగరేయాలి. అది మనం తాడుతూ మనం లాగుతూ ఉంటాం. మన లైఫ్ కూడా అంతే అన్నమాట. మన థాట్స్ మూలానే మనకి జరిగే అంటే మన రియాలిటీ అనేది మనకి థాట్స్ మూలానే ఉంటుందన్నమాట. సో ఈ కైట్స్ ఫెస్టివల్ అంటే ఏంటి? అసలు కైట్స్ ఎందుకు మన సంక్రాంతికి ఎగరేస్తాం అనేది చూద్దాం. సంక్రాంతికి మనకు తెలుసు నేను ఆల్రెడీ చెప్పుకున్నాను ప్రీవియస్ వీడియోలో. మనకి సమ్మర్ అనేది అంటే ఇంకా ఎండ అనేది స్ట్రాంగ్ అవుతుంది, సూర్యభగవానుడు స్ట్రాంగ్ అవుతాడు. అంటే ఏంటంటే మనకి ఇప్పటివరకు మనకి వైటమిన్ డి లేదు, ఎందుకంటే సూర్యభగవానుడు కొంచెం తక్కువ పవర్తో ఉన్నాడు. అండ్ ఆల్సో ఎక్కువ చలి ఉంది. అండ్ ఆల్సో మనకి నైట్స్ ఏమో లాంగర్, డేస్ ఏమో షార్టర్. సో ఇది కైట్స్ మనం ఎగరేసినప్పుడు ఏంటంటే ఒకటి వైటమిన్ డి అంటే ఏంటంటే పిల్లలు ఆడుకుంటారు, చాలాసేపు బయట ఎండలో స్పెండ్ చేస్తారు, అదొకటి. వైటమిన్ డి మనకి ఎక్కువ వస్తుంది అంటే హెల్త్ పరంగా ఫస్ట్. సెకండ్ ఇంకోటి ఏంటంటే గాలిపటం మన పైకి ఎగరేస్తాం. మన పైకి ఎగరేసినప్పుడు ఏమవుతుందంటే మనం సన్కి దగ్గర అవుతాం. అంటే సూర్యుడిని చూస్తూ ఎగరేస్తాం. అంటే పైకే చూడాలి కదా మనం గాలిపటానికి. సో అదేంటంటే మనకి సూర్యభగవానికి దగ్గర పైకి మనం చూస్తాం కనుక మనం కూడా అలా పైకి వెళ్ళాలి. అంటే ఏంటి? మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ పెట్టుకుని పైకి వెళ్ళాలి, మనకి ఏం కావాలో దాన్ని సాధించాలి అని చెప్పడానికి ఇంకోటి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇప్పుడు అందరూ కాంపిటీషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. పక్క బిల్డింగ్ వాళ్ళందరూ పెట్టేసుకుంటున్నారు కాంపిటీషన్. సో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఎక్కువ అవుతుంది. నలుగురిని కలపడానికి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అందరినీ కలపడానికే ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి కైట్ ఫెస్టివల్ ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరుగుతుంది. అలాగే ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉండడానికి అని చెప్పడానికి అనమాట కైట్ ఫెస్టివల్ అనేది చేసుకుంటాము. రంగురంగుల గాలిపటాలు మనం ఎగరేసినప్పుడు, డిఫరెంట్ షేప్స్లో మనం ఎగరేసినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది. అంటే డిఫరెంట్ కలర్స్ కూడా మనం చూస్తున్నాం. అలాగే మనం సన్ గాడ్కి దగ్గర అవుతున్నాము. అలాగే వైటమిన్ డి కూడా మనకి వస్తుంది అన్నమాట.